వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఎప్పుడు చూసినా ఉల్లి దోశ, ప్లెయిన్ దోశ ఇవేనా నీకు వచ్చిన వెరైటీస్ అని మా హబ్బీ తిట్టగానే నాకు భలే కోపం వచ్చిందండి. దోశలో ఇంకేం రకాలు ఉంటాయి, అయితే ప్లెయిన్ దోశ లేకపోతే ఉల్లి దోశ వేస్తామన్నాను. అంతే, వెంటనే పద అని చెప్పి కార్ స్టార్ట్ చేశారు. సో స్ట్రైట్ గా తీసుకెళ్లి 199 దోశ సెంటర్ దగ్గర ఆపారు. అక్కడ దిగ్గానే చూడు ఎన్ని వెరైటీ దోశలు ఉన్నాయో అన్నారు. నిజమేనండి, అక్కడ చూడగానే నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఎన్ని వెరైటీ దోశలు ఉన్నాయో తెలుసా? అసలు ఒక్క బ్రేక్ఫాస్ట్ లో ఇన్ని వెరైటీసా? ఇంకే బ్రేక్ఫాస్ట్ లో ఉండవేమో. అందుకే మీ అందరికీ కూడా చక్కగా అన్ని వెరైటీ దోశలు పరిచయం చేయాలని ఉంది. కానీ ఒక్క రోజులోనే అవన్నీ సాధ్యం కాదు కదా. మరి ఈ రోజు నేను ఎంచుకున్న బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? మింట్ పెరుగు దోశ. మరి అది ఎలా రెడీ చేయాలి నేను చేస్తాను, మీరు కూడా చూసేయండి. మింట్ పెరుగు దోశని రెడీ చేసేద్దాం. సో దోశలో ఈ రోజు మింట్ ఫ్లేవర్ అలా టచ్ చేస్తూ ఒక మంచి దోశను రెడీ చేస్తాను. మీరు కూడా చూస్తూ నేర్చేసుకోండి. అండ్ ముందు మనకి కావాల్సింది, సో దోశ బ్యాటర్ అందరూ ప్రిపేర్ చేసుకుంటారు, కానీ నేనైతే చెప్పా కదా పెరుగు మింట్ దోశ అని. పెరుగుని మనం ముందే నానబెట్టుకోవాలి. అంటే బియ్యం పెరుగు రెండు కలిపి జస్ట్ ఒక 3 or 4 hours ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ పెరుగు కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా మనం దోశ వేసుకునే ఒక 15 or 20 minutes ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. జస్ట్ ఈ రెండు మీరు చూసుకుంటే మనం నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా ఈజీగా చేసేయగలం. సో ముందు మింట్ అన్నాను కదా, సో వీటన్నిటిని కూడా మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తాను, వాటన్నిటిని మనం పౌడర్ చేసుకోవాలి. సో పచ్చిశనగపప్పు వేసాను కదా. అండ్ నెక్స్ట్ ఇంగువ. సో ఇంగువ పౌడర్ కొంచెం. నెక్స్ట్ జీరా. అండ్ తర్వాత కరివేపాకు. సో మన టేస్ట్కి ఎంత కావాలి అన్నట్టు మీరు చూసుకుంటే సరిపోతుంది. జీలకర్ర ఇవన్నీ మరి ఎక్కువ వద్దు, అన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకుంటే ఏది కూడా ఎక్కువ టేస్ట్ రాదు మనకి. అండ్ నెక్స్ట్ మింట్. సో మింట్ని ఇలా డైరెక్ట్గా వేస్తే మనకి కొంచెం పచ్చివాసన ఉంటుంది, తినలేం. కాబట్టి మనం మింట్ని, సో మింట్ అన్నాం కాబట్టి మింట్ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి కాబట్టి కొంచెం మింట్ని ఎక్కువ వేసుకుంటున్నాం. నెక్స్ట్ మిర్చి. సో ఇవన్నీ వేసుకొని మనం అసలు వాటర్ కలపకుండా జస్ట్ పౌడర్లో చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనకి మొత్తం కూడా పౌడర్లో అయిపోయింది. అంటే పౌడర్ అంటే కొంచెం పచ్చిశనగపప్పు వాటర్లో నానబెట్టాం కదా, కాబట్టి కొంచెం తడి తడిగా ఉంటుంది. కాకపోతే మనం వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే మొత్తం ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా మనం పౌడర్లో తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా అన్ని కలిపి గ్రైండ్ చేసుకుంటే ఏమవుతుందంటే మింట్ కూడా చక్కగా అన్నిటితో కలిసి గ్రైండ్ అయిపోయి తింటున్నప్పుడు మనకి అన్ని ఫ్లేవర్స్ తగులుతాయి. ఓన్లీ మింట్ అంటే ఆ ఘాటు మనం తినలేం కదా, కాబట్టి ఇలా మొత్తం కలిపి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ నేను చెప్పా కదా బియ్యాన్ని పెరుగులో ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను, ఒక 3 hours ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకుందాం. సో మీకు తెలుసు కదండి దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తారో, సేమ్ అలాగే అంత క్వాంటిటీ వాటర్ వేసుకోవచ్చు. సేమ్ ఎగ్జాక్ట్గా మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి బియ్యాన్ని వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసేసుకోండి. సో రెగ్యులర్గా ప్రతి ఇంట్లో కూడా దోశలు చేస్తూ ఉంటారు కదా, కానీ ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత డిఫరెంట్ టేస్ట్ వస్తుందో. నాకు కూడా ఆ దోశలన్నీ చూసి అసలు షాక్ అయ్యాను తెలుసా. నేనున్నా కదండి చక్కగా మీకు రోజుకో వెరైటీ దోశ, ఇంకా రోజుకో వెరైటీ దోశ అనే కాదు, రెగ్యులర్గా ఏవో ఒక టిఫిన్స్ చెప్తున్నా కదా, అందులో ఇప్పటి నుంచి మీకు దోశ వెరైటీస్ని కూడా నేను చూపిస్తూ ఉంటా. ఓకే, మనం దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకుందాం. సో వాటర్ యాడ్ చేసుకోవాలి కదా, అందుకే వాటర్ కూడా ముందే తీసుకెళ్ళి పెట్టుకోండి.
సో దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. సో అందరికీ తెలుసు కదా దోశ బ్యాటర్ మీకు ఎంత థిక్నెస్ కావాలో అవన్నీ. అండ్ ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాం. సో బ్యాటర్ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు సాల్ట్. ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. అండ్ ఈ లోపు దోశకి ప్యాన్ కూడా పెట్టేసుకుంటే బాగుంటుంది కదా, చక్కగా ప్యాన్ కూడా వేడైపోతుంది. సో జస్ట్ చాలా ఈజీ అండి, రెగ్యులర్గా మీరు చేసుకునే దోశలే, కాకపోతే కొంచెం డిఫరెంట్ టేస్ట్, ఒక మంచి ఫ్లేవర్తో. అండ్ మింట్ కూడా వాడినాం కదా, అది కూడా చాలా మంచిది హెల్త్కి. చూసారు కదా మనకి ప్యాన్ కూడా వేడైపోయింది. ఇప్పుడు మనం దోశని వేసేసుకుందాం. సో ఇది మార్నింగ్ అనే కాదండి, చాలా లైట్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్. సో ఈవినింగ్ టైం లేదా మీరు నైట్ భోజనం చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు కూడా దీన్ని నైట్ టైం చేసుకుంటే చాలా లైట్ ఫుడ్ కాబట్టి ఈజీగా మనకి వెళ్ళిపోతుంది. అంటే డైజెషన్ ప్రాబ్లం ఇలాంటివి ఏమీ ఉండవు. అండ్ మింట్ దోశ అంటే మింట్ పెరుగు దోశ అని చెప్పా కదా, కాబట్టి మన ఈ మింట్ పౌడర్ ఉంది కదా, దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వేసిన తర్వాత. నెక్స్ట్ మనం ఒక్కసారి ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకొని ఒక్కసారి దీన్ని ప్రెస్ చేసుకుందాం. ఇది మొత్తం అంటుకోవాలి కదా, దీనికి ఒక్కసారి వేసిన వెంటనే ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే, సో మనం దోశని రెండు వైపులా కాల్చేసుకుందాం. ఎందుకంటే రెండో వైపు అన్ని కూడా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా, గ్రైండ్ చేసాం మనం, అది కూడా ఏం ఫ్రై చేయకుండా గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం రెండు వైపులా కూడా కాల్చుకుంటే అందులో ఉన్న పచ్చి వాసన అవన్నీ కూడా పోతాయి. అంటే మింట్ కానీ పచ్చి శనగపప్పు, జీరా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో ఉన్న పచ్చి వాసన కూడా పోతుంది. సో చూసారు కదా, రెండు వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత ఆఫ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడిగా మింట్ పెరుగు దోశ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా కాలిందో రెండు వైపులా కూడా. మింట్ పెరుగు దోశ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మింట్ పెరుగు దోశకి కావాల్సిన పదార్థాలు: రైస్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు, పుదీనా కొద్దిగా, జీరా 1/2 టీ స్పూన్. మింట్ పెరుగు దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యంలో పెరుగు, కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పును కూడా నీళ్లలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో పచ్చిశనగపప్పు, ఇంగువ, జీరా, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరో జార్లో నానబెట్టుకున్న బియ్యంను పెరుగుతో పాటు వేసుకుని మిక్సీ పట్టి దోశ బ్యాటర్ ను రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత దోశ బ్యాటర్ లో ఉప్పు వేసి కలుపుకోవాలి. చివరిగా దోశ పాన్ పైన ఈ బ్యాటర్ ను దోశలా వేసుకొని పైనుంచి పుదీనా మిశ్రమం కూడా వేసుకొని నూనెతో రెండు వైపులా కాల్చుకుంటే మింట్ పెరుగు దోశ రెడీ. మింట్ పెరుగు దోశకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. మింట్ ఫ్లేవర్ లైట్ గా ఘాట్ గా తెలుస్తుంది. అండ్ పెరుగు నానబెట్టాం కదా, పెరుగులో బియ్యం నానబెట్టాం కదా, కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే కొంచెం పుల్లగా ఉంది. అండ్ జీరా యాడ్ చేసాం కదా. సో నాకైతే రెగ్యులర్ గా తింటున్న దోశలా అస్సలు అనిపించట్లేదు. చాలా వెరైటీగా, టేస్టీగా, కొత్తగా ఉంది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి.
ఓకే, మరి మింట్ పెరుగు దోశ రెడీ చేసాం. నెక్స్ట్ ఐటమ్ ఏంటా అని ఎదురు చూస్తున్నారు కదా, అదేనండి సోయా కొత్తు పరోటా. ఏంటి కొంచెం వెరైటీగా ఉంది కదా వినడానికి, అండ్ చేసిన తర్వాత మీరే చూసి షాక్ అవుతారు. అంటే పరోటాతో ఇలాంటి వెరైటీ కూడా చేసుకోవచ్చా అని. చేసుకోవచ్చు. మరి అది ఎలా రెడీ చేయాలి నేను చేస్తాను, మీరు కూడా జాగ్రత్తగా చూసి నేర్చేసుకోండి. సోయా కొత్తు పరోటాని రెడీ చేసేద్దాం. సో వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఎస్, నేను చేస్తుంటే మీకు అర్థమవుతుంది. సో ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకుందాం. సో ఇందులో నేను చెప్పా కదా సోయా అని చెప్పి, కాబట్టి సోయా చంక్స్ని మనం బాయిల్ చేసుకోవాలి. సో మీకు తెలుసు కదండి ఇవి ఎంత ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోతాయో. సో ఇది మనం బాయిల్ చేసుకుంటుందాం. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెడదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. సో ఏం చెప్పాను, సోయా కొత్తు పరోటా. సోయా నానబెట్టుకుంటున్నాం ఆల్రెడీ, అంటే బాయిల్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ పరాటా. సో ఇవి మనకి ఇన్స్టెంట్గా కూడా దొరుకుతుందండి పరాటా. సో ఇన్స్టెంట్గా తీసుకున్న పరాటాస్ అయితే కాల్చుకోవాలి, లేదా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు కదా పరాటాస్, అవైతే కాల్చుకోకర్లేదు, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇన్స్టెంట్గా తీసుకున్నాం కాబట్టి కాల్చుకోవాలి. సో మనకి బాయిల్ అయిపోయాయి. దీన్ని ఇప్పుడు మనం ఆఫ్ చేసేద్దాం. సో టైం లేదు అనుకున్నప్పుడు ఇది మీరు ప్రిపేర్ చేయడానికంటే ముందు జస్ట్ ఒక్క 2 or 3 minutes హాట్ వాటర్లో ఈ సోయా వేస్తే చాలండి, చక్కగా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఇదొక డిఫరెంట్ వెరైటీ. ఎప్పుడైనా మీరు చూసారా ఇలాగా పరోటా అంటే మీరు ఏమనుకున్నారు, ఓ నేను పరోటాలో ఏదైనా డిఫరెంట్ వెరైటీ చేస్తానేమో అనుకున్నారు కదా. ఇప్పుడు చూసారా ఇంకా డిఫరెంట్గా ఉంది. మనకి కాలిపోయాయి ఇవి. సో 2 వైపులో కాల్చుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇవి పరాటాతో చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఒకవేళ చపాతీస్ చేసుకొని అవి కూడా ఉన్నట్టయితే దాంతో కూడా మీరు ట్రై చేయొచ్చు. సో చెప్పా కదండి, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా ట్రై చేయొచ్చు. ఇది మాత్రం తమిళనాడు ఫేవరెట్ డిష్ అనమాట. అంటే ఎక్కువగా ఇది తింటూ ఉంటారు కాబట్టి మీకు అక్కడ స్పెషల్ని నేను టేస్ట్ చూపిస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని, ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కదా, ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ తర్వాత ఆవాలు, జీరా, అండ్ తర్వాత మిర్చి, తర్వాత ఆనియన్స్. ఇవన్నీ వేసి ఒక్కసారి మనం ఫ్రై చేద్దాం. ఆనియన్స్ వేసాం కదా, కొంచెం ఫ్రై చేయాలి. అండ్ తర్వాత కరివేపాకు. సో ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసేదాకా ఫ్రై చేయొద్దు, ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తాం కదా. యాడ్ చేసినప్పుడు అది కూడా ఫ్రై అవుతూ ఉంటుంది. సో ఫస్టే మనం బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేస్తే నెక్స్ట్ ఇంకా ఎక్కువ మాడిపోతాయి. కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు, టొమాటో పీసెస్, అండ్ తర్వాత పుదీనా, మింట్, అండ్ నెక్స్ట్ కొత్తిమీర. సో ఇవన్నీ కూడా మనకి టొమాటో యాడ్ చేసాం కదా, ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ కూడా. సో టొమాటో అవన్నీ కూడా ఫ్రై అయితే మీకు తెలుస్తుంది కదా, ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. అండ్ ఈలోపు మనం పరాటాని ఇలా డైరెక్ట్గా వేసేయలేం. అండ్ సోయా చంక్స్ ఉన్నాయి కదా, అవి కూడా డైరెక్ట్గా వేసేస్తే మనం తినేటప్పుడు ఇబ్బంది పడతాం. కాబట్టి
ఈ రెండింటిని కూడా మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. సో నేనేం చేస్తాను అంటే ఈ రెండింటిని కూడా అంటే పరాటా ఇంకా సోయా మనం పీస్ చేసేటప్పుడు ఇవన్నిటిని కూడా వాటర్ ఉండిపోతుంది కదా ఫుల్. సో వాటర్ అంతా పిండుకొని మనం కట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి. అండ్ చెప్పా కదా కట్ చేసి పెట్టుకుంటా అని. సో పరాటాని మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం. సో వేసేయాలి. అండ్ సోయా చంక్స్ని కూడా నేను మొత్తం వాటర్ పిండుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. సో తినేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి. సో ఇలా వాటర్ మొత్తం తీసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక్కసారి కలుపుకున్నాం. సో ఇవన్నీ వేసాం కదా, కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, సో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అండ్ తర్వాత గరం మసాలా. సో చిల్లీస్ నేను ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మన ఇంట్లో ఇంకా ఎక్స్ట్రాగా కారం ఇవేమీ యూజ్ చేయం కాబట్టి చిల్లీసే నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను అంటే ఆ స్పైసీనెస్ కోసం. సో గరం మసాలా వేసుకునేటప్పుడు కూడా కొంచెం ఘాటు ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. సో ఇప్పుడు ఇందులో నేను ఎగ్ బీట్ చేసి వేసుకుంటున్నాను. సో మనం క్వాంటిటీ చూసుకొని ఎంత క్వాంటిటీ ఉందో దానికి తగ్గట్టు మనం ఎగ్ని యాడ్ చేసుకోవాలి. సో నా క్వాంటిటీకి సరిపడా అంటే 2 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను నేను. మీరు చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఎగ్ వేసిన తర్వాత మీకు తెలుసు కదా అది కంప్లీట్ బుర్జీ టైప్లో మనకి రావాలి. సో ఎగ్ వేసుకున్న తర్వాత ఎగ్ మొత్తం చక్కగా లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా అలా చేసుకోవాలి మీరు. లేదంటే పచ్చివాసన ఉంటుంది కదా అది ఉండిపోతుంది. ఎగ్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేకపోతే అది మన ప్యాన్కి స్టిక్ అయిపోతుంది లేదా ఒక దగ్గర ఉండిపోతుంది. అలా కాకుండా మీరు కంప్లీట్గా ఎగ్ మొత్తం చక్కగా ఫ్రై అయ్యేలాగా ఆ పచ్చివాసన ఏదైతే ఉందో అది పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. మనకి మొత్తం ఇలాగా ఎగ్ చూసారు కదా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. రెడీ అయిపోయింది. సో లాస్ట్లో ఎగ్ వేసుకుంటే మనకి ఈజీ అన్నమాట కుక్ చేసుకోవడానికి. ఎస్, సోయా కొత్తు పరోటా రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇది కూడా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా సోయా కొత్తు పరాటా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. సోయా కొత్తు పరోటాకి కావాల్సిన పదార్థాలు: పరోటా 1, ఉల్లిపాయలు 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ఎగ్స్ 2, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు, సోయా 1 కప్పు, జీరా 1/2 టీ స్పూన్. సోయా కొత్తు పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నీళ్లు పోసుకొని సోయా వేసి ఉడికిన తర్వాత నీళ్లు వడగట్టి మరో పాన్ లో పరోటాలను కాల్చుకొని చిన్న చిన్న పీసెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో నూనె వేసి ఆవాలు, జీరా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటాలు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పరోటా, సోయా, ఉప్పు, గరం మసాలా వేసుకొని
ఒకసారి కలుపుకొని ఎగ్స్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సోయా కొత్తు పరోటా రెడీ. సోయా కొత్తు పరోటాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ఆహా, ఒక డిఫరెంట్ వెరైటీ టేస్ట్ తింటున్నట్టుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇలాంటి ఐటమ్ అయితే మనం ఎప్పుడు తినుండం. చాలా బాగుంది, డిఫరెంట్ స్టైల్లో ఉంది. మెయిన్ సోయా యాడ్ చేసాం కదా, సాఫ్ట్నెస్ ఉంది. అండ్ పరాటా కూడా మనకి కాల్షియము రెగ్యులర్ పరాటా టేస్ట్ కంటా ఇందులో యాడ్ చేసాం కదా, కాబట్టి కొంచెం డిఫరెంట్ గా స్పైసీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఎగ్ కూడా యాడ్ చేసాం కదా, మొత్తానికి అయితే ఒక డిఫరెంట్ స్టైల్ డిష్ అన్నమాట ఇది. మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. ఇలా కావాలంటే ఇలాగా కూడా తినేయచ్చు, లేదా ఏదైనా కాంబినేషన్ ట్రై చేస్తారు అంటే దోశ వీటన్నిటిలో కూడా మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. మరి చూసారు కదా, ఈరోజు ఒక చక్కటి 2 వెరైటీ టేస్టీ డెలిషియస్ డిషెస్ ని చక్కగా నేర్చుకున్నారా? మరి ప్రిపేర్ చేసేయండి, ఇంకెందుకు లేట్. సో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డెలిషియస్ అండ్ కొత్త రెసిపీస్ తో మీ ప్రియ మీ ముందు ఉంటుంది. అంటిల్ దెన్ బై బై.